కరోనా టైంలో వర్షాకాలం అండి అది. అయితే ఆ టైంలో ఒకతను మమ్మల్ని తిట్టడం కోసం అని చెప్పేసి చాలా సీరియస్‌గా వచ్చేస్తున్నాడు. చాలా కోపంతో సీరియస్‌గా తిట్టుకుంటూ వచ్చేస్తున్నాడనమాట. ఇంతకీ ఏం జరిగిందంటే వాళ్ళ స్థలంలో వాటర్ ఎక్కువైపోయాయండి. అంటే వర్షం వల్ల నిండిపోయింది అదంతా. దానివల్ల మొక్కలన్నీ పాడైపోతున్నాయని చెప్పేసి మన సైడ్ ఏంటంటే కొంచెం ఎత్తుగా ఉండేది. దాంతో పాటు నీళ్ళు కూడా మంచిగా వెళ్ళిపోయాయి. ఏం ప్రాబ్లమ్ ఉండేది కాదు. కానీ వాళ్ళ ఇంటి నుంచి వాటర్ వెళ్ళడానికి ప్లేస్ లేదనమాట. బయటికి వెళ్ళడానికి వాటర్ లేదు. అయితే ఇతను ఏం చేశాడు, ఆ ప్లేస్ నుంచి కొంచెం దారి పెట్టుకొని చేసుకున్నారు. ఓకే. మా డ్యాడీ ఏం చేశారంటే వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి దాన్ని ఏం చేశారంటే ఆఫ్ చేసేసారు. ఎందుకంటే మా ఇంట్లో కూడా మొక్కలు ఉన్నాయి కదా, పాడైపోతాయేమో అని చెప్పేసి ఆఫ్ చేశారు. అతను చూసుకోకుండా ఏమీ తెలియకోకుండా తిట్టడం స్టార్ట్ చేశాడండి. బూతులు తిడుతున్నాడు. కానీ మా డ్యాడీ ఒక్క మాట అనలేదండి. అమ్మా నీకు కావాలంటే తీసుకో, కావాలంటే చెప్తే మేము చేస్తాము, అంతేగాని ఎందుకమ్మా అంత సీరియస్గా మాట్లాడుతున్నావు, చేసుకో అని చెప్పేసి అన్నారు తప్ప ఆయన ఒక్క మాట అనలేదండి. దేవుని ఎరిగిన మనం కూడా శత్రువులు మనం ఎన్నో రకాలుగా మాట్లాడినా, మన వ్యతిరేకించే వాళ్ళు ఎన్నో మాట్లాడినా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అంటే ఎదిరించి మాట్లాడకూడదు. అది దేవుని చూసుకుంటాడు, దేవునికి వదిలిపెట్టేయాలి.